వెల్కమ్ టు అవర్ కృష్ణాస్ పాకశాల. ఈరోజు బాగా ఆలుగడ్డ చిప్స్ ఎట్లా చేసుకున్నామో చూద్దాము. ముందుగా ఆలుగడ్డ చెక్కు తీసి పెట్టుకోవాలి. ఇది కడిగి అంతవరకు నీళ్లు దీనికి సరిపడేటట్టు నీళ్లు పెట్టుకోవాలి పొయ్యి మీద. ఇవి వేడేలోపు ఇవి చెక్కు తీసి పెట్టినవి ఉన్నాయి కదా, ఇవి తురుముకోవాలి. అంతవరకు వేడే వరకు తురిమి కడుక్కోవాలి. ఇప్పుడు ఆలుగడ్డకి ఇది పెట్టి ఇట్లా చెక్కు తీసి నీళ్ళల్లో డైరెక్ట్ నీళ్ళల్లో వేసుకోవాలి, తురుముకోవాలి. ఇట్లా వస్తాయి, ఇట్లా అన్ని తురుము పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ నీళ్ళు మరుగుతున్నాయి. దీనికి తగినంత ఉప్పు ఒక 4 టీ స్పూన్స్ వేస్తుంది. ఉప్పు కరిగే వరకు మూత పెట్టాలి. ఇవి చిప్స్ కోయడం అయిపోయింది. ఇవి బాగా కడుక్కోవాలి, ఒక 3-4 సార్లు కడుక్కోవాలి నీళ్ళలో, ఇదంతా స్టార్చ్ పోయే వరకు. ఇప్పుడు ఇవి బాగా కడుక్కున్నవి ఈ నీళ్ళల్లో వేసేయాలి. ఇవి కలిపి ఒక ఉడికి వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇది ఇట్లా ఒక ఉడికేసింది, కొంచెం ఇట్లా ట్రాన్స్పరెంట్ కావాలి, అయినాక తీసేయాలి. ఈ నీళ్ళంతా ఉడవేసుకోవాలి. ఈ రంధ్రం దెబ్బలు తీసుకొని ఇదంతా వేసుకొని చల్లారినాక పెట్టుకోవాలి. పైన డాబా మీద ఎండ పెట్టుకోవాలి. ఇట్లా పైన డాబా మీద ఒక కాటన్ బట్ట పరిచి దీంట్లో చల్లారినాక చల్లారుతుంటుంది, కొంచెం కొంచెం వేసుకొని ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇట్లా ఒక్కొక్కటి విడిగా వేసుకోవాలి. మొత్తం ఇట్లా పలుచగా ఆరబెట్టుకోవాలి. ఇది బాగా ఎండిన తర్వాత తీసి వేయించుకోవాలి. నేను ఎండిన తర్వాత చూపిస్తాను మీకు. సరే అండి, చిప్స్ పెట్టుకున్నాం కదా, ఎండలో ఆరబెట్టినాం కదా, 3 రోజులు బాగా ఎండబెట్టాలి. ఎండిన తర్వాత ఇట్లా గలగల అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇట్లా తీసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఇప్పుడు ఇది వేయించుకోవడానికి నూనె పెట్టిన. నూనె వేడైందో లేదో చూద్దాము. ఇది ఒక టేస్ట్ చూస్తా. వేడైంది. ఎక్కువ మంట పెద్దగా చేసి వేయించొద్దు, చిన్న మంట మీద వేయించాలి. నూనె వేడైన తర్వాత చిన్నగా చేసుకోవాలి మంట. ఇట్లా సమ్మర్లో చేసి పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. ఎంతో పిల్లలకు కూడా ఇష్టంగా ఉంటాయి బాగా.
మీద లైట్గా కారం చల్లితే బాగుంటాయి. కారం చల్లుకొని తింటే ఎంత కొంచెం స్పైసీ కావాలంటే ఎక్కువ చల్లుకోవచ్చు. ఇట్లా వేసుకోవాలి. అంటే ఉప్పు వేయని అవసరం లేదు, ఎందుకంటే ఉప్పు వేసి ఉడకబెడతాం కాబట్టి ఒకటి కారం చల్లుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీగా రెడీగా అయినాయి చిప్స్. చాలా బాగుంటాయి, క్రిస్పీగా. ఇట్లా చుంచితే విరిగిపోతాయి. ఇవి సైడ్ డిష్గా పప్పాంచికి, చారుకి, అన్నానికి బాగుంటాయి. అప్పడాల మాదిరి ఇవి సంవత్సరం పాటు నిల్వ ఉంటాయి. చేసుకొని పెట్టుకుంటే ఇట్లా పిల్లలకి చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. బయట చిప్స్ కంటే ఇవి చాలా బాగుంటాయి, ఎంతో టేస్టీగా ఉంటాయి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.